ఏ మాన తలిగిందిరా నాయన ఒక మానా నిడవదాయే ఆఫీస్ కోవాలంటే తిప్పలా డ్యూటీకి రావాలంటే తిప్పలా ఇంట్లోకెళ్ళి అడుగు బయట పెడితే చిత్తడి సిటీ అంతా మత్తడి ఆనకోట్లు వేసుకున్నా ఆగే చేతిళ్ళు పట్టుకున్నా చాలే అరే ఓ గంట సేపు కొట్టిపోయిందంటే ఏం కాదు గడియ గర్వియకుంట కొడితే ఎట్లుంటదుల్లా మరి ఎక్కడిది సిటీల పొద్దాకానే దంచుడే దంచుడు అటు హైత్ నగర్ కేంచి ఇటు సనత్ నగర్ దాన్కా కుషాయిగూడ నుంచి కొండాపూర్ దాన్కా షాలిబండ నుంచి బోరబండ దాన్కా ఉప్పల్ నుంచి ఉప్పుగూడ దాన్కా నడిమిట్ల పంజాగుట్ట బిడ్స్ అమీర్పేట మెహదీపట్నం తార్నాక మలక్పేట హైటెక్ సిటీ అప్సిగూడ కోటి పటాన్ చెరువు బంజారా హిల్స్ రామంతపూర్ ఎన్నని చెప్తా పట్నం అంతా అరుసుకుంది పొట్టు పొట్టు కొట్టింది గంట షేప్ గర్విస్తే ఇగేముంది ఏ రోడ్డు మీద చూసినా వరద కాలువలే తిరిగేటోళ్లకు శీతం తిప్పలైంది పొద్దుగాల ఆఫీసులకు పోతప్పుడు దడుసుడే ఇంటికొస్తప్పుడు దడుసుడే ఆనకోట్లు దొడిగినా షెత్తిర్లు పట్టుకున్నా ఆపనంత ఆన మరి ఇంట్లోకించి బయటకు వెళ్ళిన పరిస్థితి అండి వర్షం అయితే బాగా పడుతున్నది ట్రాఫిక్ కూడా హెవీగానే ఉన్నది వాన 3 రోజులు ఉందన్నారు కదా పిల్లలకు స్కూల్ హాలిడేస్ మంచిది అనుకుంటున్నా నీళ్ళు ఉంటూనే ఉన్నాయి రోడ్ల మీద ట్రాఫిక్ అయ్యేది అయితేనే ఉంది చెట్లు కూలిపోతున్నాయి ఇక ట్రాఫిక్ జాములు అయితే పగటి సుక్కలు చూపించినాయి అనుకోరాదుర్రి హగో గచ్చిబౌలి రాయదుర్గం హైటెక్ సిటీ ఏరియాల కిలోమీటర్ల కమానం బస్సులు కార్లు ఆటోలు బండ్లు ఏడియాడ నిలబడ్డాయి గంట ప్రయాణం 2 గంటలు పట్టింది తడుసుకుంటా సలి కొనుక్కుంటా అట్లనే పోయిండ్రు అటు జిహెచ్ఎంసీ ఇటు హైడ్రా టీములు దిగి రోడ్ల మీద నీళ్లాగకుండా సాఫ్ చేసిండ్రు అర్జెంట్ పనులుంటే తప్ప పబ్లిక్ బయటికి రావద్దని కోరుతాండ్రు ఆఫీసర్లు ముఖ్యమంత్రి సారు ముందే మీటింగ్ పెట్టి ఆఫీసర్లను అలర్ట్ చేసిండు తిప్పలు కాకుండా చూడుర్రని ఇక హిమాయత్ సాగర్ 3 గేట్లు గండిపేటల 4 గేట్లు ఎత్తేటోరకు ఆ నీళ్లన్నీ మూసీ నదిలో కలిసి బొయ్యిన వంగుతుంది ముసరంబాగ్ బిజ్జి కాడ గిట్లున్నది పరిస్థితి నది ఒడ్డు పొంటు ఉన్నోళ్ళు జర పైలముండాలే ఇక సికింద్రాబాద్కి వెళ్లి నడిచే రైళ్లు రద్దు చేసిండ్రు తుఫాను ప్రభావం వల్ల దాదాపు 135 ట్రైన్లని ఫుల్ క్యాన్సిలేషన్ చేశాము అలాగే ఒక 7 ట్రైన్స్ వచ్చేసి పార్షియల్ క్యాన్సిలేషన్ 31 ట్రైన్స్ ని డైవర్ట్ చేశాం మోంతా తుఫాన్ చేయవట్కే రేపు కూడా ఆనలు ఉంటాయట జర చూసుకొని మెసులూరి మరి